నిర్గమకాండంలో ఏమవుతుందంటే ఈ యొక్క ఇశ్రాయేలీలందరూ కూడా పాపం దేవునికి మొరపెట్టుకుంటారు. ప్రభా, మాకు చాలా కష్టమవుతుంది ఈ బానిసత్వంలో బ్రతకడము అంటే మోషేని పంపించాడు. అన్ని రకాల తెగుళ్ళు వచ్చి అన్ని పరిస్థితులు అయినా కూడా ఈ యొక్క రాజు ఏమాత్రము కేర్ చేయడు. నేను ఈ పిల్లలను పంపించాను, ఈ యొక్క ఇశ్రాయేలుని నేను బయటికి పంపించాను అంటాడు. పంపించాను అన్నప్పుడు దేవుడికి లాస్ట్ తెగులు దేవుడు తీసుకొచ్చేది ఏంటంటే సంహారకుడు అనే ఒక దూతను పంపిస్తాడు. హీఈస్ ది స్పిరిట్ ఆఫ్ డెత్, ఏంజల్ ఆఫ్ డెత్, డెత్ ఏంజల్. దేవుడు ఏం చెప్తాడు వీళ్ళందరికీ, ఇశ్రాయేలీలకందరికీ, ఈ యొక్క డెత్ ఏంజల్ రాబోతున్నాడు కాబట్టి, సంహారకుడనే దూత రాబోతున్నాడు కాబట్టి మీరందరూ ఏం చేస్తారు, ప్రతి ఇంట్లో కూడా ఒక గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని మీ ఇంటి బయట ఉండే ఆ డోర్ పోస్ట్కు, ఆ లింటల్కు మీరు అంటించండి, మీరు బయటికి రాకూడదు. దిస్ వాజ్ ది ఇన్స్ట్రక్షన్ గివన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైంది, వీళ్ళందరూ సేఫ్. ఎందుకు? రక్తం అంటించేశారు, వాళ్ళు లోపలే ఉన్నారు, సేఫ్. అదే ఐగుప్తీయుల ఇండ్ల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎటువంటి రక్తము పుయ్యలేదు అక్కడ. రెండోది, వాళ్ళు బయట తిరుగుతున్నారు. ప్రతి ఇంట్లో కూడా తొలిచూలు అంటారు, మొదటి అబ్బాయి కానీ లేదంటే జంతువులలో కూడా మొదటి మగదాన్ని ఆ యొక్క సంహారక దూత వచ్చి చంపేసాడు. ఆమేన్, ఆమేన్. ఆ రోజు రోదన అంతా ఇంత కాదు వాళ్ళకి. ఎందుకు? ఒక ఇంట్లో చనిపోతేనే బయట పెట్టి శవాన్ని ఏడుస్తుంటారు కదా, అటువంటిది ప్రతి ఇంటి బయట శవాలే ఉన్నాయి ఆ రోజు. ప్రతి ఒక్కరింట్లో చావు ఉంది వాళ్ళ ఇళ్ళల్లో. హల్లెలూయా, హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ. అయితే ఇశ్రాయేలీలు కాకుండా బయటికి తప్పించుకొని వచ్చిన వాళ్ళు వేరే ఇంకొందరు ఉన్నారు. ఆమెన్, ఆమెన్. చూసారా ఎప్పుడన్నా అది వాక్యంలో? ఐ షో యు. ఇశ్రాయేలీలు కాకుండా దేవుడు ఇశ్రాయేలీలకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ను పక్కన ఉన్నటువంటి అన్యజనులు, వేరే వాళ్ళు, అంటే ఈ యొక్క ఐగుప్తీయులు కాని వారు కూడా ఆ ఇన్స్ట్రక్షన్ను విని ఆ ఇన్స్ట్రక్షన్ను పాటించారు. పాటించడం వల్ల ఏమైంది, వాళ్ళందరూ కూడా సేఫ్ అయిపోయినారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 12వ అధ్యాయంలో నిర్గమకాండం 12:38 చూడండి. అనేకులైన అన్యజనుల సమూహమును గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరి. ఎవరితో కూడా? ఇశ్రాయేలీయులతో కూడా. ఎవరు వచ్చారంట? అనేకులైన అన్యజనులు. ఎట్లా వస్తారండి? వాళ్ళ ఇళ్ళల్లో ఎందుకు చనిపోలేదు? అర్థమవుతుందా? వాళ్ళ ఇళ్ళల్లో ఎందుకు చనిపోలేదు? సంహారకుడు దూత వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో చనిపోవాల్సిందే. అన్లెస్ దే హ్యావ్ ది బ్లడ్ ఆఫ్ ది ల్యాంబ్ ఆన్ దేర్ హౌస్ లింటల్. ఇంటి దగ్గర వాళ్ళు ఇంటి మీద ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని పూస్తారు కాబట్టి ఆ ఇండ్లు మాత్రం మిస్ అవుతుంది. మిగతా అన్ని ఇండ్లు చచ్చిపోతారు. ఇళ్ళలో ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. ఇక్కడ చూడండి, అనేకులైన అన్యజనుల సమూహము అంటే ఇశ్రాయేలీలతో పాటు దేవుని ఇన్స్ట్రక్షన్ ఆ రోజు విన్నది ఈ యొక్క అనేకులైన అన్యజనులు కూడా విన్నారు. విని ఊరుకోలేదు వాళ్ళు. అరే రే రే, ఇశ్రాయేలు దేవుడు అన్ని తెగుళ్ళు, ఇప్పటికీ ఆల్రెడీ 9 తెగుళ్ళు వచ్చాయి. అమ్మో, ఇది జరగబోతుంది అంటే మన ఇంట్లో కూడా ఎవరు చావకూడదంటే మనము ఫస్ట్ ఈ పని చేద్దామని చెప్పి ఇశ్రాయేలీలు అయితే ఏం చేశారో వీళ్ళు కూడా అదే చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. అది చేయడం వల్ల ఏమైందంటే వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలీలు ఏ విధంగా సేఫ్గా బయటకు వచ్చారో వాళ్ళు కూడా వాళ్ళతోనే సేఫ్గా బయటకు వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఫర్ ఎవ్రీబడి. గాడ్స్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఫర్ ఎవ్రీబడి. ఈరోజు ఏ మతస్థులైనా ఉండొచ్చు, ఏ కులస్థులైనా ఉండొచ్చు, దేవుని నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్, యేసుక్రీస్తుని గురించి వచ్చిన ఇన్స్ట్రక్షన్ను స్వీకరిస్తే నరకం నుండి తప్పింపబడతారు. ఎప్పుడైతే మీరు ఆ ఇన్స్ట్రక్షన్ స్వీకరిస్తారో రాప్చర్లో ఎత్తబడతారు. హల్లెలూయా, హల్లెలూయా.